ములుగు జిల్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. వెంకటాపురం మండలంలోని భద్రాచలం మార్గంపై ప్రవహిస్తోంది గోదావరి వరద. పాలెం వీరభద్రవరం మధ్య కుక్కతోగు వారధి, బోధాపురం కొండాపురం మధ్య వారధులు మునిగిపోయాయి. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్కి భారీగా వరద నీరు చేరుతోంది. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్కి భారీగా వరద చేరుతోంది. 9,98,220 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటి మట్టం 15.63 మీటర్లుగా ఉంది. 15.82 మీటర్లకు ప్రవాహం చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మారుమూల అటవీ ప్రాంతమైన కలిపాక వాగు ఉప్పొంగుతోంది. దీంతో జిన్నెల వాగుకు వరద తాకిడి పెరిగింది. తిప్పాపురం, పెంకవాగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 3 రోజులుగా సీతారాంపురం, ముత్తారం గిరిజనులు జలదిగ్బంధంలోనే ఉంటున్నారు. ప్రధాన రోడ్డుపైకి వరద నీరు చేరడంతో మండల కేంద్రం వెంకటాపూర్తో వీరభద్రవరం, రామచంద్రాపురం, ఆలుబాక, సూరవీడు, ఎదిరా, తిప్పాపురం, బోధాపురం పంచాయతీల పరిధికి చెందిన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అటు ఏటూరు నాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి, బానాజీ బంధం గ్రామాల మధ్య జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం పడవ ఏర్పాటు చేసి పడవ సాయంతో వాగు దాటుతున్నారు గ్రామస్తులు.